ఈ మధ్య కాలంలో మనం చాలామంది అమ్మాయిలలో వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట గురించి వింటూ ఉన్నాము. అసలు ఈ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి, కారణం ఏంటి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం. మెయిన్గా ఈ వైట్ డిశ్చార్జ్ని తెల్లబట్టని ఊర్లలో చాలామంది అశ్రద్ధ చేయడము, షై ఫీల్ అవ్వడం అంటే సిగ్గుపడి ఎవరికి చెప్పకపోవడము, అలా వీళ్ళు ఈ ఇన్ఫెక్షన్ని పెంచుకోవడము జరుగుతూ ఉంటుంది. అసలు ఇది ఎందుకు వస్తుందంటే మెయిన్గా బ్యాక్టీరియల్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. అంటే మన శరీరంలో యోని భాగం దగ్గర చాలా మందిలో కూడా వైట్ డిశ్చార్జ్ అనేది సర్వసాధారణం. బట్ ఇది పల్చగా లిక్విడ్ లాగా ఉన్నంత వరకు ప్రమాదం లేదు. కొంతమందిలో తెల్లగా జిగురులాగా సాగినట్టుగా తీగలాగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉంటే అది ఇన్ఫెక్షన్ అని అర్థం. ఇది కొంతమందిలో పెరుగులాగా లేకపోతే గుడ్డు సొనలాగా అలా మనకి వాసనతో ఉంటుంది. అంటే ఎప్పుడైతే దురద, మంట, వాసన వంటి లక్షణాలు ఉన్నాయో అది మనకి క్లెప్సియల్లా కానీ క్యాండిడియాసిస్ అని, ట్రైకోమోనాస్ అని ఇన్ఫెక్షన్స్ కింద కన్సిడర్ చేస్తాము. అయితే ఎవరిలో ఏ స్థాయిలో ఇన్ఫెక్షన్ ఉంది అనేది మనం చెప్పలేము. లక్షణాలు ఫస్ట్ స్థాయిలోనే అంటే మొదటి దశలోనే మీరు గుర్తించి మనకి నార్మల్గా అయ్యే మాయిశ్చర్ కాకుండా అది జిగటగా ఉండడము, అంటే మనకి అండర్వేర్స్ కానీ లేకపోతే మీరు వాడేటటువంటి లోదుస్తులలో కనుక కొంచెం ఎక్కువ జిగురు అనిపించిందంటే దాన్ని అశ్రద్ధ చేయొద్దు, వెంటనే డాక్టర్ని కలవాలి. కొన్ని సందర్భాల్లో భార్యాభర్త కలిసినప్పుడు కూడా వీళ్ళకి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటాము. మ్యారీడ్ పీపుల్లో చాలా మందిలో ఏమవుతుందంటే హస్బెండ్కి కనుక ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే హెర్పిస్ అని ఇలా కొన్ని రకాల వ్యాధులు వైఫ్కి కూడా అంటువ్యాధిలాగా వచ్చే అవకాశం ఉంటుంది. VDRL అంటాము, అంటే వెనేరియల్ డిసీజెస్ అంటాము. ఇది స్కిన్ ద్వారా అంటే వాళ్ళకి కనుక పెనిస్ మీద అంటే అంగం మీద కనుక ఏవైనా ఎరప్షన్స్, పొక్కులు కానీ లేకపోతే కట్ అంటాము, అంటే ఏదైనా చీలికలాగా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది పార్ట్నర్స్ కలిసినప్పుడు భార్యాభర్త ఈ భార్యకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వీళ్ళు మంట దురద కలిసిన తర్వాత వచ్చింది అంటే ఫస్ట్ గమనించాల్సింది ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది అని. అది భార్య నుంచి భర్తకు రావచ్చు లేదా భర్త నుంచి భార్యకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి దురద, మంట లేదా కొంచెం పెరుగులాగా కానీ తెల్లగా పొడిలాగా కానీ ఇన్ఫెక్షన్ గనక ఆడవాళ్ళల్లో యోని భాగంలో ఉన్నట్టయితే దాన్ని అశ్రద్ధ చేయొద్దు. అండ్ అటువంటప్పుడు మీరు కెమికల్స్ కానీ అంటే హార్డ్గా ఉండేటటువంటి సొల్యూషన్స్, ద్రవాలు ఇటువంటివి వాడకూడదు. నార్మల్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్లు కానీ చల్లటి నీటితో కానీ మీ యోని భాగాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇంకొంతమంది ఏది పడితే అది అంటే పాలిస్టర్, నైలాన్ లాంటి క్లాత్స్ వాడుతూ ఉంటారు. ఓన్లీ పొడి కాటన్ క్లాత్ని యూజ్ చేయాలి. మీరు వాష్ చేయాలంటే నార్మల్ వాటర్ వాడాలి, అలానే క్లీన్ చేయాలంటే కాటన్ వస్త్రాన్ని యూజ్ చేయడం మంచిది. కొన్ని సందర్భాల్లో రిపీటెడ్గా అంటే లోదుస్తుల్ని ఒకళ్ళు వాడడం హాస్టల్స్లో, పీజీస్లో, కాలేజెస్లో అమ్మాయిలు చాలా ఎక్కువగా వాడతారు. అంతేకాకుండా వీళ్ళు సరైన ఎండలో గనక వీళ్ళవి అంటే అండర్వేర్స్ ఇవి గనక ఆరేయకపోతే తేమ ఉన్నప్పుడు ఫంగస్ అనేది దానికి తయారయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఫంగస్ మీ యోని భాగంలోకి గనక రీచ్ అయితే మీకు ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటివన్నీ కూడా మీరు నేను చెప్పిన జాగ్రత్తలు పాటించి అంటే ఎండకి బాగా ఆరేలాగా లోదుస్తులు ఉంచుకోవాలి. అంతేకాకుండా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు వస్తున్నాయని తెలిసినప్పుడు పార్ట్నర్స్ ద్వారా మీరు వెంటనే క్లీన్ చేసుకోవడము, సరైనటువంటి ట్రీట్మెంట్ని టైంకి తీసుకోవడము చేయాలి. అండ్ మీరు తీసుకునేటువంటి ఫుడ్లో మీ ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి. లేకపోతే ఈ క్యాండిడియాసిస్ ఇన్ఫెక్షన్ అనేది మూత్రాశయానికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందిలో భార్యాభర్త కలిసిన తర్వాత వేడి రావడం అంటే శరీరంలో హీట్ ఎక్కువైపోవడము, శరీరంలో మంట, దురద, మూత్రానికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా స్ప్రెడ్ అయ్యేటటువంటి ఇన్ఫెక్షన్ అని గమనించి దీనికి మీరు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. మన దగ్గర హోమియోపతిలో చాలా మంచి మందులు ఈ ప్రాబ్లమ్స్కి అందుబాటులో ఉన్నాయి. మీరు దీన్ని మీలో మీరు పక్కింటి వాళ్ళకి చెప్పడం కాదు, సరైన టైంలో డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మొదటి స్థాయిలోనే తగ్గిస్తాము. మీకు ఏదైనా అపోహలు, అనుమానాలు తెల్లబట్ట గురించి కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు కింద నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఎటువంటి సలహానైనా ఇవ్వగలుగుతాము. అంతేగాని దీన్ని ముదిరితే చాలా స్థాయిల్లో అంటే మొదటి స్థాయిలో తెల్లబట్టని కనుక అశ్రద్ధ చేస్తే కొన్ని కేసెస్లో ఇది సర్వైకల్ క్యాన్సర్కి కూడా దారితీసే అవకాశం ఉంటుంది.